బెయిల్ రద్దు ముందు సిబిఐ కోర్టులో వేసిన తర్వాత ఉమ్, అది వేసిన నెల రోజులకి మరి నన్ను తీసుకెళ్లి ఘోరంగా హింసించడం జరిగింది. ఆ ఇంకా ఆ తర్వాత నేను మరి కామ్గా ఊరుకుంటాను అనుకున్నారు. ఆ తర్వాత నేను హైకోర్టులో వేయటం జరిగింది. హైకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత జస్ట్ ఒక 1 year నుంచి 1 year 5 days 1 year 10 days తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా రికార్డే. ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్డ్ అన్న తర్వాత 1 సంవత్సరం కాలం తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. ఆఫ్ కోర్స్ అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చింది. నా అభ్యర్థనకు వ్యతిరేకంగా బెయిల్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే సిబిఐ కూడా ఆ, అక్కర్లేదు అన్నట్టుగానే క్యాన్సిల్ చేయక్కర్లేదు బెయిల్ అన్నట్టుగానే చెప్పారు. సో దాన్ని నేను సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. సో ముందు ఈ కేసు ఒక దగ్గర, ఆ కేసు ఒక దగ్గర వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ రెండు కలిపి ఒకే దగ్గర వినమని అడిగినందువల్ల ఇదే బెంచ్ లో ఆ బెయిల్ రద్దు పిటిషన్ ఇది త్వరితగతిన విచారణ. విచారణ జరగాలి అంటే మరి ఇది మారాల్సి వస్తుంది. ఈ కోర్టులో ఉంటే విచారణ జరగకపోవచ్చు. మరి ఇన్నిసార్లు వాయిదా పడుతుంది కదా, మార్చమని, ఒకవేళ మార్చడం కుదరనిచో ఎస్ ఇక్కడైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొన్ని నియమ నిబంధనలు విధించి అని కోరడం జరిగింది మా లాయర్ బాలాజీ శ్రీనివాసన్ గారు. సార్, గతంలో మనం చూసాం సార్, సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి విషయంలో ఈ కేసులు త్వరితగతిన